ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండవేడితో పాటు ఎన్నికల వేడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినా కూడా ఫలితాలు రాకపోవడంతో ఆ వేడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా సినిమాల గురించి పట్టించుకుంటున్న నాథుడే లేడు. ఐపీఎల్ మరియు ఎన్నికల దెబ్బతో పెద్ద సినిమాలు ఈ సమ్మర్ సీజన్ మొత్తాన్ని వదిలేసుకున్నాయి. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చిన తరువాతే తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్న నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అందుకే కొత్త సినిమాలు పెద్దగా ఏమీ రావడం లేదు. వచ్చినా కూడా అలా వచ్చి ఇలా వెళ్తున్నాయి. కొత్త సినిమాలు పెద్ద సినిమాలు లేకపోవటంతో పాత సినిమాలు రిలీజ్కు వస్తున్నాయి. ఇటీవలే తమిళనాట విజయ్ నటించిన గిల్లీ సినిమా రిలీజ్ అయింది. విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో గిల్లీ ఏకంగా రిలీజ్లోనూ 20 కోట్ల రూపాయలు వసూలు నమోదు చేసింది అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. గిల్లీ ఇచ్చిన జోష్తో తమిళ హిట్ మూవీ కాదలన్ రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమా ప్రేమికుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా రెహమాన్ సంగీతాన్ని అందించాడు. సినిమా మ్యూజికల్ గా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 దశాబ్దాలు అయినా కూడా ఇంకా ప్రేమికుడు పాటలు మార్మోగుతూనే ఉంటాయి. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న కాదలన్ను 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రిలీజ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేసిన మేకర్స్ కు షాక్ తగిలింది. బుక్ మై షోలో అనేక షోలు క్యాన్సిల్ చేసినట్లుగా పేర్కొనటంతో పాటు అడ్వాన్స్ బుకింగ్ కూడా పెద్దగా నమోదవ్వలేదు. మేకర్స్ ఆశించిన వసూళ్లలో కనీసం 25% వసూళ్లైనా నమోదయ్యేనా అనేది అనుమానమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాదలన్ విడుదల చేయకుండా ఉండాల్సింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరం యువతకు కూడా కనెక్ట్ అయ్యే కాదలన్ను రాంగ్ టైంలో రిలీజ్ చేశారు. ఒక మంచి టైంలో ఈ సినిమాను మళ్లీ తీసుకువస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుదేవ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వగా నగ్మా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.